ద లార్డ్. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. బైబిల్లోంచి మనం ఒక్క ఉదాహరణ గమనించినట్టయితే, సారేపేతు గ్రామంలో ఉన్నటువంటి విధవరాలు మరియు దేవుని మాట చొప్పున సారేపేతు గ్రామంలోకి చేరినటువంటి ప్రవక్త వారిరువురు కూడా కరువు కాలమందు, అనగా వర్షము లేని కాలమున వారు దేవుడైన యెహోవా చేత పోషించబడ్డారు అని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంటుంది. అయితే బైబిల్లోంచి మనం ఈ విషయాలు గమనిస్తుండగా మరొక మాట నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటనగా, ఆయన మార్గము లేని దగ్గర మార్గము సృజించేటువంటి దేవుడు. ఉదయకాల సమయం ఈ మాటలు నీవు వింటుండగా నీ జీవితంలో ఒకవేళ క్షామాన్ని, అనగా కరువును, కష్టాన్ని, కాటకాన్ని నువ్వు ఎదుర్కొంటున్నావా? అయితే ఆయన నీతో కూడా ఉన్నాడు. వాక్యం అంటుంది, యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని వాక్యం ఉంటుంది. ఆయన నాడు అద్భుతాలు చేశాడు, నేటికి ఆయన అద్భుతాలు చేస్తాడు. కాబట్టి ఏ క్షామం గుండా వెళ్తున్నా అందులో నీకు క్షేమాన్ని ఇచ్చి ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు.